కొద్దిసేపు మనందరం కూడా వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ధ్యానించుకుంటూ ముందుకు వెళ్దాము. ఇది అందరికీ సుపరిచితమైనటువంటి సందర్భమే. అందరూ కూడా ఆచరించాలనుకుని ఆచరించలేనటువంటి సందర్భాలు ఇవి. కాబట్టి ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా ధ్యానించుకుంటూ ముందుకు సాగుదాము. అన్ని సంఘాలలో, క్రైస్తవ సంఘాలన్నిటిలో కూడా ఉన్నటువంటి సమస్య గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. క్రైస్తవ సంఘాలన్నిటిలోనూ ఈ సమస్య ఉంది. మన సంఘంలో కూడా తీసిపోలేదా సమస్య ఉంది. ఏంటా సమస్య అంటే, సంఘముగా కూడుకునేటటువంటి సమయాన్ని నిర్లక్ష్య పెట్టడం. ప్రతి క్రైస్తవ సమాజంలోనూ ఏలుబడి చేస్తున్నటువంటి సమస్య. మన సంఘం కూడా దానికి ఏమాత్రము తీసిపోదు. ఈ మాట గురించి లేదా ఈ సందర్భం గురించి, ఈ సమస్య గురించి దేవుడు ఎప్పుడో రాయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మనల్ని మనం పరీక్షించుకునేటటువంటి అత్యద్భుతమైనటువంటి వర్తమానం. నిజంగా మనం చేస్తున్నటువంటి తప్పు ఏంటి, ఆ తప్పు చేయడం వల్ల మనకు వచ్చేటటువంటి నష్టం ఏంటి అనేది మనం పరిశీలించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. సరుకు మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే, మనకు వాగ్దానాన్ని చేసేటటువంటి వాడు. వాగ్దానం చేసినటువంటి ఈ దేవుడు ఎలాంటి వాడు అంటే, చేసినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకునేటటువంటి తత్వం కలిగిన వాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడంట, నమ్మదగిన వాడు. అంటే చెప్పాడంటే చేసి తీరతాడు. శారమ్మ గారికి, అబ్రహాము గారికి వాగ్దానం చేశారు. కొంచెం లేట్ అయ్యింది, కానీ అవ్వకుండా ఆగిపోయిందా? అయ్యింది. అందరి జీవితాల్లో కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగినటువంటి వాడు. ఆ దేవుడు గురించి చెప్తున్నాడు, అలా నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందాం. ఏం ఒప్పుకున్నాం? క్రీస్తులోనికి వచ్చినటువంటి మనందరము, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా, బాప్తిస్మం ద్వారా కడగబడినటువంటి మనందరం ఒకటి ఒప్పుకున్నాం, ఎన్నడూ నిన్ను విడువను, నీ సన్నిధిలో నేను కూడుకొనుట నేను మానను అని మనం ఒప్పుకున్నామా లేదా? ఇవన్నీ కూడా మనకు చేసే బాప్తిస్మం ఇస్తారు ఎవరా? ఇవన్నీ మన ఎదురుగుండా పెడతారు. యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? మనం ఏమంటాము? అంగీకరిస్తున్నానని. ఆయన నీ పాపాల కోసం చనిపోయాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. మరలా ఆయన 3వ దినాన తిరిగి లేచాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నాను. నీ మరణ పర్యంతం వరకు ఈ సాక్ష్యాన్ని కాపాడుకుంటావా? ఏం చెప్తాము? కాపాడుకుంటాను. సంఘాన్ని లేదా క్రీస్తుని అంటిపెట్టుకుని జీవిస్తావా? జీవిస్తాను. ఇప్పుడు చెప్పండి, మనం కూడా వాగ్దానం చేశామా చేయలేదా? ఎన్ని వాగ్దానాలు అంటే, ఆ రోజు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పాస్టర్ గారు ఎన్నైతే వాగ్దానాలు మన ముందు పెడతారో వాటన్నిటికీ ఓకే చెప్పి మనము నిజంగా మనం ఆరాధించే దేవుళ్ళలాగా నమ్మదగినటువంటి విశ్వాసులుగా మనం ఉన్నామా? పరిశీలించుకోవాలి మనల్ని మనం. నిజంగా ఆ వాగ్దానానికి కట్టుబడేటటువంటి ఒక విశ్వాసిగా, విశ్వాస యోధురాలిగా, నీ కుటుంబానికి ఒక సాక్షిగా, నీ బిడ్డలకు ఒక సాక్షిగా, ఎక్కడ ఎలా ఉన్నా మా అమ్మ మా నాన్న ఊరుకుంటారు, కానీ దేవుడి దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే మా అమ్మ నా ఈ పగలగొట్టేస్తుంది అని వాళ్ళకి సాక్షార్థంగా మనం ఉండగలుగుతున్నాము. నేను ఎక్కడ ఆకతాయిగా ఉన్నా పర్లేదు, కానీ దేవుడి విషయంలో కనుక నేను నిర్లక్ష్యంగా ఉంటే మా అమ్మ కానీ మా నాన్న కానీ బెల్ట్ తీసి కొడతారు.
అన్నటువంటి భయాన్ని మనం పిల్లల్లో మనం పుట్టించగలుగుతున్నామా? అలా పుట్టించాలంటే మనం ఎలా ఉండాలి? దేవునిలో నిష్టగా మన భక్తిని కొనసాగించేటటువంటి వారిగా ఉండాలి. అందుకే మనకి తెలుసో తెలియకో సరిగ్గా చాలా సంఘాల్లో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకో, బైబిల్ అనేది కేవలం ఆదివారం మాత్రమే ఓపెన్ చేసేటటువంటి బుక్గా ఎంచుకోవడం వల్ల కొన్ని విశ్వాసానికి మూలాలైనటువంటి కొన్ని విషయాల్ని మనం ఎప్పుడో పక్కన పెట్టేసాం. మనందరికీ ఏది కావాలంటే ఆశీర్వాదము కావాలి. ఏమి చెయ్యను దేవుడు చెప్పింది కానీ ఆశీర్వదించు 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 అని మాత్రం ప్రార్థన చేస్తాము. అసలు సంఘం ఏర్పడడానికి ఎంత కష్టపడ్డారు మన పూర్వీకులు. అపోస్తుల కార్యంలో మన ముందు బ్రతికినటువంటి భక్తుల జీవితాన్ని ఒకసారి మనం చూద్దాము. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో, ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఆదిమ సంఘం అనేది స్థాపించబడింది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేముని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశములందు చెదిరిపోయారు. 9వ అధ్యాయం 1వ వచనం కూడా. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకు హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజం వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఏం జరుగుతుందంటే, ఎవరైతే దేవుని ప్రకటిస్తున్నారో ఆ ప్రకటిస్తున్న వాళ్ళని అందరినీ కూడా ఏం చేస్తున్నారంటే వధించినటువంటి సందర్భాలు. సంఘానికి ఎక్కడ మనశ్శాంతి లేదు. ఎక్కడన్నా కూడుకుంటుంటే ఏమవుతుంది వాళ్ళ పరిస్థితి? చంపేసేటటువంటి పరిస్థితి. రోమా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలు, పౌలు గారు కూడా ఆదేశాలు పట్టుకుని బయలుదేరుతున్నారు. ఎలా అయిపోయారంటే ఒకసారి చూద్దాం. 12వ అధ్యాయము అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 2వ వచనం. యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించెను. యాకోబు గారిని ఏం చేశారు? ఖడ్గంతో తల నరికేశారు. పేతురు గారిని ఏం చేశారు చూద్దాము. అదే వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాల్లో వేయించారు. సరిపోద్దాం. సంఘాన్ని స్థాపించినటువంటి భక్తులు పడినటువంటి పాటలు ఇవి. వాళ్ళకి అందంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే సుఖవంతమైనటువంటి జీవితము. కానీ ఎలాగైనా ఈ మంచి సువార్తను నలుదిశలా వ్యాపింప చేయాలంటే ఎన్ని కష్టాలనైనా ఎదిరించి వాళ్ళు ఏం చేశారు? నిలబడ్డారు. ఇది భక్తుల చరిత్ర. ఒక రకంగా చెప్పాలంటే నా ప్రాణం పోయినా పర్లేదు కానీ సువార్తను మాత్రం ఆపే ప్రసక్తే లేదు. ఆ అపోస్తలులు వేసినటువంటి పునాది ఏంటి అంటే 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును ఎవరు వాళ్ళు? 41వ వచనం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరంటూ ఇప్పుడు ఎవరు? చేర్చబడినటువంటి వారు. సంఘంలో చేర్చబడినటువంటి వారు ఏం చేస్తున్నారు అనేది చూద్దాం. అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అంటే కొన్ని చోట్ల ఏం రాయబడి ఉంటుందంటే మానకుండా ఒక క్రమముగా జరిగించినటువంటి సందర్భం. మనకి రోమన్ క్యాథలిక్స్ యొక్క బైబిల్ చదివితే అందులో ఈ మాట ఎలా రాయబడి ఉంటుందంటే నిమగ్నమైపోయి ఆచరిస్తున్నారు అని చెప్తారు. వీరేం చేస్తున్నారంటే అపోస్తలుల బోధ యందు సహవాసమందు రొట్టె విరుచుటందు ప్రార్థన చేయటందు నిమగ్నమై ఉన్నారు అని రాయబడి ఉంటుంది. నిమగ్నమై ఉండడం అంటే ఏంటి? ఇంకా ఎప్పుడూ కూడా ఎక్కడ సంఘముగా కూడుకున్నా కానీ దాన్ని ఏమాత్రము విడవకుండా వాళ్ళ భక్తిని కొనసాగిస్తున్నారు. 4 పునాదులు ఇక్కడ.
అపోస్తుల బోధ యందు నిలిచారు, తర్వాత సహవాసమందు ఉన్నారు, రొట్టె విరుచట యందు ఉన్నారు, ప్రార్థన చేయటి. ఈ నాలుగిట్లు ఎక్కడ మానట్లేదండి. ఇప్పుడు వద్దాం హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇందాక చదువుకున్న వచనం. వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం అది, ఎడతెగక ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో పౌలు గారు అంటున్నారు, హెబ్రీయులకు రాసిన పత్రికలు 23వ వచనం 10వ అధ్యాయము, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నిశ్చలముగా అంటే చలనము లేకుండా స్ట్రాంగ్గా దాన్ని పట్టుకుని ఉండడం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాము. మనం ఒప్పుకున్న దాన్ని, ఒకవేళ బాప్తీసం తీసుకుని చాలా సంవత్సరాలు అయ్యింది మర్చిపోయాను అని అనుకుంటే, క్రొత్త సంవత్సరంలో మనం ఏవైతే దేవుడి దగ్గర ఒప్పుకున్నామో, దేవుడిది ఏదైతే తీర్మానాన్ని మనం చేశామో, నిజంగా గుండెల మీద చేసుకుని మనం చెప్దాము, దాన్ని మనం పట్టుకుని ఉన్నామా, విడిచిపెట్టేశాం? మనందరము కూడా ఎన్నో వాగ్దానాలు చేసుకుంటాము, కానీ వాటికి నిలబడేటటువంటి సామర్థ్యం మనలో ఉండదు. ఇప్పుడు చదువుదాం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకడినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. మొదటి మాట చూడండి, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానొద్దు. సమాజముగా కూడుట మానొద్దు అంటే చర్చిలాగా గ్యాదర్ అవ్వడం మానొద్దు. కొందరు మానుకుంటున్నారంట. కొందరు మానుకోవడానికి గల పరిస్థితులు ఏంటంటే, ఆనాడు హెబ్రీయులకు రాసింది ఎవరు అంటే, పత్రిక రాసింది ఎవరు అంటే పౌలు గారు. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాంటివి అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, సంఘానికి గొప్ప హింస కలిగింది. ఎవరైతే క్రీస్తు నామాన్ని కూడుకుంటున్నారో వాళ్ళందరినీ వీధి వెలుపలకి తీసుకొచ్చి చంపేసేటటువంటి పరిస్థితి. అసలు సంఘానికి ఎంత భయంకరమైనటువంటి శ్రమలు ఉన్నాయో పేతురు గారు చెప్తారు. ఒకసారి చూద్దాము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయం మొదటి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యం. ఎలాంటి శ్రమలంట వాళ్ళకి? ఎలాంటి శ్రమలంట వాళ్ళకి? అగ్ని వంటి మహాశ్రమలు. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. ఆనాడు సంఘం పరిస్థితి ఎలా ఉందని, కొందరు మానుకోవడానికి ఉన్నటువంటి కారణాల్లో ఇదొకటి. ఇన్ని కష్టాలు ఏంట్రా బాబు, మనం కూడుకుందామంటే ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి. బయట చూస్తేనేమో గవర్నమెంట్ ఇన్ని రూల్స్ పెట్టింది, ఎవరైనా సమాజముగా కూడుకుంటుంటే వాళ్ళని చంపేసేటటువంటి తాకీదులు ఇచ్చింది. నిజంగా మనల్ని మనం ఆలోచించుకుందాము, అటువంటి అగ్ని వంటి శ్రమలు మనకేమన్నా ఈరోజు ఉన్నాయా? సమాజంగా కూడుకోవడానికి ఏమన్నా కష్టాలు ఉన్నాయా? ఆనాడు రొట్టె విరవడానికి, ఆరాధన చేసుకోవడానికి ఎలాంటి స్థలాలు వాడుకునేవారంటే, ఎక్కడో ఎవరు చూడలేనటువంటి ఒక గుహల్లోకి, కొండల్లోకి వెళ్ళిపోయి ఆరాధించుకునేవారు. ఇంకా నక్కలు దాక్కోవడానికి ఉన్నటువంటి బొరియల్లో కూడా వాళ్ళు రొట్టె ద్రాక్ష రసం పంచుకుని తిన్నటువంటి సందర్భాలు మనం అపోస్తుల కార్యాల్లో చూడగలం. నిజంగా ఆనాడు ఆదిమ సంఘానికి ఉన్నటువంటి శ్రమలు మనకేమన్నా ఉన్నాయా? ఆనాడు వాళ్ళు మానుకోవడానికి కారణాలు ఒక రకంగా చూడాలంటే రీజనబుల్, కొంచెం అంగీకార యోగ్యమైనటువంటి కారణాలే. అందుకని అంటున్నారు, వాళ్ళతో హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటున్నారు, హెచ్చరిస్తున్నారు సంఘాన్ని పౌలు గారు 10వ అధ్యాయము 24వ వచనంలో అన్నారు, కొందరు మానుకుంటున్నారు, అలా మీరు సమాజంగా కూడుకొనుట మానొద్దు అని అంటున్నారు. సింపుల్గా మన భాషలో చెప్పాలంటే చర్చ ఎగ్గొట్టొద్దు, అది చెప్పేది. వాళ్ళు మానడానికి గల కారణాలు ఏంటి అంటే,
ప్రాణాపాయమైనటువంటి పరిస్థితులు. ఈరోజు మనం మానేయడానికి కారణాలు ఏంటి అంటే, కరెక్ట్గా ఆరాధన టైంకి మనం ఏం చేస్తామంటే లేనిపోని పనులు మనం పెట్టుకుంటాం. ఆరాధన టైంకి ఎవరన్నా చుట్టాలు వస్తే మనం సంఘానికి వస్తామా? రాం. ఏదైనా చిన్న కార్యక్రమం ఉంటే సంఘానికి వస్తామా? రాం. మనం చెప్పేటటువంటి కారణాలు ఏంటి అంటే, బట్టలు నానబెట్టాను, వాన వచ్చింది, చుట్టాలు వచ్చారు, వంట ఎక్కువైపోయింది. ఇవి మనం చెప్పేటటువంటి సిల్లీ రీజన్స్. ఇవి దేవుడు నవ్వుకునేటటువంటి కారణాలు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి, మనం చేస్తున్న తప్పేంటి? ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, కానీ అబద్ధాలు పాడతారు. నిరూపించనా? ఇందాక మనం పాడుకున్న ఆరాధన పాటే దానికి ఎగ్జాంపుల్. ఏంటి ఆ పాట? రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, కానీ ఇంట్లో ఏదైనా కూర తెస్తే మానేస్తానయ్యా, బట్టలు నానబెడితే ఇవేమీ ఆలోచించనయ్యా. నిజంగా ఆలోచించుకుందాం మనల్ని మన అబద్ధాలు పాడుతున్నామా పాడట్లేదా? పైగా గొంతెత్తి హృదయానుసారంగా మనం పాడతాం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. పని వచ్చిందంటే అవకాశం కూడా పనికిరాంది. పని పెట్టుకున్నామంటే ఈ విలువైన అవకాశం ఏమైపోద్ది? చాలా చీప్ అయిపోద్ది. పని పెట్టుకున్నామంటే ఆరాధన ఏమవుతుంది? చీప్ అయిపోతుంది. మరలా పాడతాం, బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును. మనం మాత్రం రాము. మళ్ళీ పాడతాం, నీవు రాకపోతే నేనేమైపోతాను అంట. దేవుడు అంటాడు, నువ్వు రాకపోతే నేను ఎంత బాధపడుతున్నానో తెలుసా? నువ్వు పాడుకుంటున్నావు అంతే, నేను బాధపడుతున్నాను. నువ్వు పాడుకుని ఆనందపడుతున్నావు, నువ్వు పాడే అబద్ధాలకి నేను బాధపడుతున్నాను. ఇది అందరికీ వచ్చు. క్రైస్తవ సమాజంలో ఇదొక ఫేమస్ సాంగ్. ఇది రాజా నీ సన్నిధిలో నేను ఉంటాను. ఆ సన్నిధిలో కూడా ఎప్పుడు వస్తానంటే ఆమె నేనే టయానికి వస్తాను, కానుకేసేసి వెళ్ళిపోతాను. నిజంగా మనం ఆలోచించుకోవాలి. బైబిల్ని బాగా చదివితే దేవుడు మనస్సు ఏంటో అర్థమవుతుంది. దేవుడికి నువ్వు ఇచ్చే కానుక ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఇచ్చే అర్పణలు ఇంపార్టెంట్ కాదు. దేవుడికి ఎవరు ఇంపార్టెంట్? నువ్వే ఇంపార్టెంట్, నీ మనస్సే ఇంపార్టెంట్. ఒక్కసారి మన మనసు, మన సమయము ఆయనకి ఇచ్చి చూస్తే, ఆనాడు సమయాన్ని ఇచ్చినటువంటి సమరయ స్త్రీ యొక్క జీవితం ఎలా మారిపోయిందో, ఈరోజు నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికన్నా మానాలి. మనం అబద్ధాలు పాడడం మానాలి. అబద్ధాలు ఆడడం ఎప్పుడో మనం మానేసాము, కానీ అబద్ధాలు పాడడం మానుకోవాలి. ఎవరితో అబద్ధం ఆడుతున్నాం మనం? మనుషులతో ఆడుతున్నామా? ఎవరితో ఆడుతున్నాం? దేవుడితో అబద్ధాలు ఆడుతున్నాం. ఆదివారం వచ్చిందంటే సమయం ఎవరిది? దేవుడిదే. నేను వెళ్ళకపోవడం వల్ల ఏంటి నష్టాలు, ఏం చేస్తాను? అసలు సంఘానికి ఆదివారం దేవుడి యొక్క టైం మనం ఇవ్వకపోతే దేవుడికి ఏం చేస్తున్నట్టు? మనము ఏం చేస్తున్నట్టు అంటే చూద్దాం. ఇదే పత్రికలో 29వ వచనం, ఏం చేస్తున్నాము? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం, మన సంఘాన్ని మానుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం? ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం? 10వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 29వ వచనం, ఇట్లుండగా 24వ వచనం చూడండి, సమాజముగా కూడుట మానుకోనుచుండగా. ఇప్పుడు మాట్లాడతాం 29వ, ఇట్లుండగా అంటే
మందిరాన్ని మన ఇష్టానుసారంగా మానేసేటటువంటి తత్వంలో ఉండగా, చూడ దేవుని కుమారుని పాదములతో తొక్కి, మొదట మనం చేస్తున్న తప్పు ఏంటి అంటే దేవుణ్ణి అపహాస్యపు పాలు చేస్తాం. యాయీరు కుమార్తె చనిపోయింది. దేవా నా కూతుర్ని బ్రతికించాను వచ్చి అడుగుతున్నప్పుడు ఆయన బ్రతికించడానికి వస్తారు. వచ్చేసరికి ఆ అమ్మాయి చనిపోయి ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, ఈమె నిద్రిస్తుంది అంటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే అపహసించారు అని రాయబడింది. ఆనాడు వాళ్ళు అపహసించారు అంటే నవ్వుల పాలు చేశారు యేసుక్రీస్తుని. ఈరోజు సేమ్ అదే క్యాడర్లో మనం ఉంటున్నామో ఉండట్లేదు. రాయబడిన మాట మనం చూస్తే ఇట్లుండగా అంటే మందిరాన్ని ఎగ్గొట్టేటటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా మనం చేస్తున్న మొదటి తప్పు ఏంటి అంటే దేవుని కుమారుని పాదములతో తొక్కేస్తున్నాం. మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను మందిరాన్ని మానేస్తున్నానంటే మొదట చేస్తున్నది ఏంటి అంటే ఆ రోజు నువ్వు యేసుక్రీస్తుని ఏం చేస్తున్నట్టు? పాదాలకేసి తొక్కుతున్నట్టు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. ఒక విశ్వాసిగా దేవుడి సమయాన్ని దుర్వినియోగం పరుస్తున్నారంటే, ఉండవలసిన ప్రదేశంలో ఆ సమయంలో మనం ఉండట్లేదు అంటే మనం చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటయ్యా అంటే దేవుణ్ణి యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాము? పాదాలకేసి తొక్కేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈరోజు నేను మందిరం మానేశాను అంటే మొట్టమొదట మైండ్లోకి రావాల్సింది, ఈరోజు నేను యేసుక్రీస్తుని పాదాల కింద వేసి తొక్కబోతున్నాను. ఈరోజు నా కోసం ప్రాణం ఇచ్చినటువంటి యేసయ్యని నేను నా కాళ్ళారా నేను తన్నుకుంటున్నాను, అపహసిస్తున్నాను, నవ్వుల పాలు చేస్తున్నాను. మొట్టమొదటి మనకు తెలియకుండానే జరిగిపోతాయి, ఇవన్నీ తెలియకుండానే జరిగిపోతాయి. రెండవది ఏం చేస్తున్నాం మనం? చదువుదాం. తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఏం చేస్తాం? మందిరాన్ని మనం మానేస్తుంటే తెలియకుండా చేసే రెండవ తప్పేంటి? మన కొరకు చిందించబడినటువంటి నీతిమంతుడి రక్తాన్ని ఏం పరుస్తున్నాం మనం? అపవిత్రపరుస్తున్నాం. గుర్తుపెట్టుకోవాల్సిన రెండు విషయం. మొదటిది ఈరోజు నేను మందిరాన్ని మానేస్తున్నానంటే ఏం చేస్తున్నట్టు? యేసయ్యని పాదాల కిందేసి తొక్కుతున్నట్టు. రెండవది, నా కొరకు చిందించబడినటువంటి ఆ పవిత్రుడి యొక్క రక్తాన్ని అపవిత్ర పాలు చేస్తున్నట్టు. అంటే ఒక విలువ లేనటువంటి రక్తంగా మనము దాన్ని మార్చేస్తాం. కాళ్ళ కిందేసి తొక్కడం ఒకటైతే, ఏ రక్తమైతే మనల్ని పవిత్రపరిచిందో అదే రక్తాన్ని మనం ఏం చేస్తున్నాము? అపవిత్రపరుస్తున్నాం. ఒక్కరోజు మందిరం మానేస్తే ఇన్ని జరుగుతున్నాయా అంటే ఖచ్చితంగా జరుగుతున్నాయి. కొందరు మానుకుంటున్నట్టు మీరు కూడా మానుకుంటే మొదట ఆయన పాదాల కింద తొక్కేస్తున్నారు. రెండవది ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచేస్తున్నారు. మందిరానికి రాలేదంటే ఆ రోజు ఇచ్చే రొట్టె ద్రాక్షరసంలో మనం పాలు పంపులు పొందుతామా? పొందాం. మన మందిరానికి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన వచ్చేంత వరకు ఆయన మరణాన్ని మనం ఏం చేస్తున్నట్టు? ప్రచురిస్తున్నట్టు. ఆయన మరణాన్ని మనం ఏం చేస్తున్నామని నలుగురికి చాటి చెప్తున్నట్టు. ఇక్కడ ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. చాలామంది విశ్వాసులు చేసేటటువంటి ఒక తప్పుని, లేదా వాళ్ళు తెలుసో తెలియక ఆచరిస్తున్నటువంటి ఒక విధానాన్ని మనం ఒకసారి చూద్దాము. సందర్భం వచ్చింది కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ఈ వచనానికి భయపడి జాగ్రత్తగా వినాలి. ఒకవేళ అటువంటి మైండ్ సెట్ ఎవరికన్నా ఉంటే సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఈ వచనాన్ని చూసి భయపడి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేదా ఆయన పాత్రలోని త్రాగునో అపరాధి అగును. ప్రభు యొక్క శరీరమును గూర్చియు
రక్తమును గురించి అపరాధి అగును అని ఈ వచనాన్ని కొంతమంది తీసుకుని ఏం చేస్తున్నారంటే ఏదైనా తప్పు చేసేసరికి రొట్టె ద్రాక్షరసం తీసుకోవడమే మానేస్తారు. అది కరెక్ట్ ఆచరణ విధానము కాదు. ఎంతకాలం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం మానేస్తాం? నేను అడుగుతున్నా, అపరాధిని అవుతానని చెప్పి రొట్టె ద్రాక్షరసం మానేస్తున్నామే తప్ప మనం చేసి ఇది మానుకుంటున్నామా? దేవుడు చేయమన్నది ఏంటి? దీన్ని మానుకోమనిలా చూడండి, దాని తర్వాత వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది అండర్లైన్ చేసుకొని దాన్ని ఏం చేయాలంట? త్రాగవలెను, త్రాగవలెను, త్రాగవలెను. కమాండ్ చేస్తున్నాడు దేవుడు. నువ్వు మానేయడం కాదు, నువ్వు మానేయవలసింది రొట్టె ద్రాక్షరసం కాదు. ఏదైతే నిన్ను తీసుకోకుండా ఆపుతుందో దాన్ని మానేయాలి. ఏ కారణమైతే నిన్ను ఆపుతుందో ఆ కారణాన్ని దూరం పెట్టాలి. ఒకటి యోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో తీసుకునే దాని గురించి రాయించాడు, అయోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లోనూ రాయించాడు. ఏది యోగ్యకరమైంది? ఇప్పుడు మనం చదువుకున్నది యోగ్యకరమైంది. ఏంటది? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఎలా తీసుకుంటే శిక్ష? 29వ వచనం. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. చాలామంది నిద్రిస్తున్నారు. మనం చేసే తప్పు ఏంటి అంటే, దేవుడు దేన్నైతే వద్దన్నాడో దాన్ని దూరం పెట్టట్లేదు. దేవుడు దేన్నైతే ఖచ్చితంగా తీసుకోవాలి, బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరూ ప్రభు యొక్క రక్తంలోను శరీరంలోను పాలు పంపులు పొందవలసిందే అని రాయబడిన దాన్ని మనం ఏం చేస్తున్నాము? దాన్ని పక్కన పెట్టేస్తాం. మన సంఘానికి రాకపోవడం వల్ల, చర్చికి రాకపోవడం వల్ల మనం చేస్తున్నటువంటి రెండో అవమానకరమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని అపవిత్రం చేస్తున్నాం. దాంట్లో మరలా మనం గీసుకున్న గీత ఏంటి అంటే, నేను వెళ్తాను సంఘానికి, ఏదైతే నాకు అడ్డుగా ఉందో దాన్ని మానుకోను, కానీ దేన్ని మానేస్తాను? రొట్టె ద్రాక్ష రసాన్ని మానేస్తాను. ఇది మనం గీసుకున్న గీతలు. దేవుడు అంటున్నాడు, ఆ గీతలు కాదు నువ్వు గీసుకోవాల్సింది, పాపం వైపు నేను వెళ్ళను అనేటటువంటి గీత గీసుకోవాలి. అంతే తప్ప ఈరోజు నేను తప్పు చేశాను, మరలా దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను, ఈ వారం మానేశాను, వచ్చే వారం మానేస్తాను, ఈ వారం మానేస్తాను, అది కాదు మనం చేయవలసింది. ఖచ్చితంగా తీసుకోవాలి అని అన్నారు దేవుడు. దాన్ని చేయకుండా మనం దాన్ని వెనకడుగు వేస్తున్నామంటే ఇంకా మనం యేసుక్రీస్తు వారిని స్వరక్షకుడిగా అంగీకరించలేనట్టే, ఆయన రక్తానికి విలువని కట్టలేనటువంటి వారం. మూడవది చూద్దాం, మనం చేస్తున్న తప్పు, మందిరాన్ని మానేయడం వల్ల మనం చేస్తున్న తప్పు. మూడవది 10వ అధ్యాయం, ఏప్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము 29వ వచనం. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి. మూడవది, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. ఇన్ని చేస్తున్నాం, మందిరం ఎగ్గొడితే జరిగేవి ఇవి. ఏంటి? మూడవది, కృపకు మూలమగు ఆత్మను తృణీకరిస్తున్నాము. కృపకు మూలమగున ఆత్మను మనం తృణీకరిస్తున్నాం. ఇన్ని పనులు చేసేస్తున్నాం కదా, మందిరం మానేస్తే. ఇన్ని పనులు నువ్వు చేస్తున్నప్పుడు ఒక్కటి నువ్వు ఆలోచించు, ఎంత ఎక్కువైనటువంటి దండనకు నువ్వు పాత్రుడిగా ఎంచబడతావు. ఒకవేళ ఎప్పటి వరకు ఇటువంటి నిజంగా దేవుడు ఇలాంటిది రాయించాడా అని మనం వినుండకపోతే, ఇప్పుడు వింటున్నటువంటి మన హృదయంలో తీసుకోవాల్సినటువంటి తీర్మానం, దేవా, చిన్న చిన్న కారణాలు చెప్పి నేను మందిరాన్ని ఎగ్గొడుతున్నాను,
నాకు తెలియకుండా నేను పాదాలతో తన్నుతున్నానా? నా కొరకు నువ్వు చిందించినటువంటి రక్తాన్ని నేను అపవిత్ర పాలు చేస్తున్నానా? నన్ను నడిపించడానికి నీవు ఇచ్చినటువంటి ఆత్మను తిరస్కరిస్తున్నానా? ఇన్ని పనులు చేసి నీ శిక్షకు నేను లోనవుతున్నానా? ఆ కింద మాట చూడండి ఒకసారి, 30వ వచనం. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తుననియు. ఏం చేస్తాడంటే దేవుడు ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మన చాలా చిన్న విషయం, మందిరం మానేయడం అనేది చిన్న విషయం. ఆ చిన్న విషయంలో ఎంత పెద్ద తప్పు దాగుందో 3 కారణాలు మనం చూసాం. యేసయ్యని కాళ్ళకేస్తూ మనకున్నది ఏంటి అంటే, పొరపాటున యేసుక్రీస్తు ఫోటోయే ఉంది, అది ఒకవేళ మన కాళ్ళకి తగిలిందంటే ఏం చేస్తాము? మనకున్న నేచర్ ఏంటి అంటే సాధారణంగా దానికి దండం పెడతాం. ఏ బుక్ అన్నా కాళ్ళకి తగిలితేనే మనము, పాటల పుస్తకమే తగిలింది అనుకుందాం కాళ్ళకి, ఏం చేస్తాం మనం? దేవా పొరపాటు అయిపోయింది క్షమించండి అంటే, పాటల పుస్తకానికే పొరపాటు అయిపోయింది క్షమించు అని అంటుంటే డైరెక్ట్ మనం చేసేస్తుంది ఏంటి మరి? యేసయ్యనే పాదాలకేసి తొక్కేస్తున్నాం. ఇంకెంత క్షమాపణ అడగాలి? ఈ మందిరం అనేది మనం పాడుకున్న పాటల్లో ఉన్నటువంటి అర్థం, కోల్పోయినవన్నీ తిరిగి పొందుతాం. ఆరాధించుకోవడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి సమయం, బాధల నుంచి తప్పించేటటువంటి ఔషధం. మందిరము సహవాసం అనేది ఏంటి అంటే, మనం కోల్పోయినవన్నీ తిరిగి సంపాదించుకునేటటువంటి స్థలం. ఒకవేళ నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయావా? ఎక్కడ దొరుకుద్ది? ఖచ్చితంగా మందిరంలో దొరుకుద్ది. ఒకవేళ నీ జీవితంలో నీ అనుకున్న వాళ్ళ యొక్క ప్రేమకి నోచుకోలేదా? ఆ ప్రేమ ఎక్కడ దొరుకుద్ది? క్రీస్తు యొక్క సంఘంలో దొరుకుద్ది. దేవుడి దగ్గర ఖచ్చితంగా ప్రేమ అనేది దొరుకుద్ది. ఒకవేళ నీ భవిష్యత్తుకు మంచి ప్రణాళిక వేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? ఆ ప్రణాళికలతో కూడినటువంటి ఆలోచనలు ఎక్కడ దొరుకుతాయి? సంఘంలో దొరుకుతాయి. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి కూడా ఒక్కరోజే, మనకులాగా వారాల తరబడి కాదు, ఒక్కరోజే చర్చ ఎగ్గొట్టాడు. ఒక్కరోజు చర్చ మానేసేసరికి ఆయన పరిస్థితి ఎలా అయిపోయిందో ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం. ఆదివారమున సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగుగాక అని వారితో చెప్పాను. పరిస్థితి ఏంటి అంటే, యేసుక్రీస్తు వారిని సిలువేశారు. అప్పటికే ఆయన చనిపోయి ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చేసరికి అందరూ పొద్దున్న నుంచి అంటున్నారు, మగ్దలేని మరియ వీళ్ళందరూ అంటున్నారు, నేనే యేసుక్రీస్తుని చూశాను, ఆయన మీతో గలిలీ కంటే ముందుగా మీతో వెళ్తున్నాడు, అక్కడ కలుసుకుంటానని చెప్పారని స్త్రీలందరూ వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఒక అయోమయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు చూద్దాము. అప్పటి వరకు సపోర్టుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చనిపోతే, అప్పటి వరకు ఆదరణగాను అప్పటి వరకు ఆసరాగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు చనిపోతే వాళ్ళ మనసుల్లో ఏమైనా శాంతి సమాధానం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వాళ్ళందరూ ఆదివారం ఎక్కడ ఉన్నారంట? శిష్యులకు భయపడి ఒక చోట కూడుకొని ఉన్నారంట, తలుపులు వేసుకుని. వాళ్ళ మధ్యకి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చి వారి మధ్యన నిలిచారు. ఇప్పుడు చూడండి, వీళ్ళందరూ సమాజంగా కూడుకున్నారా లేదా? శిష్యులందరూ జాగ్రత్తగా వినాలి. ఆదివారం సాయంకాలం శిష్యులందరూ కూడా సమాజంగా కూడుకున్నారా లేదా? కూడుకున్నారు. వారి మధ్యకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చి వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, సమాధానము కలుగు.
ఇప్పుడు వాళ్ళందరిలో కూడా ఆ చర్చిలో ఒకళ్ళు మిస్ అయ్యారంట. ఎవరా మిస్ అయినటువంటి వ్యక్తి అంటే 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమా వారిలో లేకపోయేను. అందరూ ఉన్నారు, ఎవరు లేరు? తోమా గారు లేరు. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకుందాము. మందిరంలో మనము కరెక్ట్గా యేసుక్రీస్తు వారు మాట్లాడే సమయానికి ఆ తోమా గారిలాగా, ఆ ఒక్కరోజు ఉన్నటువంటి తోమా గారిలాగా మనము కూడా ఉంటున్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. తోమా గారు లేరు. తోమా గారు లేకపోయేసరికి ఏమైంది చూద్దాం. 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన పక్కలో ఉంటేనే గాని నమ్మని వారితో చెప్పాను. ఒక్కరోజు చర్చి మానేశారంటే ఆయన. ఒక్కరోజు చర్చి మానేసరికి ఏం కోల్పోయారంటే యేసుక్రీస్తు వారు అన్నటువంటి మొట్టమొదట సమాధానం కలుగుగాక. ఒక వారం రోజులు ఆయన ఏం కోల్పోయాడు? సమాధానాన్ని కోల్పోయాడు. రెండవది చూద్దాం ఏం కోల్పోయాడు ఆయన. 21వ వచనం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మీను పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. ఒక్కరోజు చర్చి మానేశారంతే. ఈయన మొదట కోల్పోయింది సమాధానం కోల్పోయాడు. 20వ వచనం కూడా చూద్దాము. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువుని చూసి సంతోషించి. ఒక్కళ్ళు లేరు. ఎవరు లేరు? తోమా గారు లేరు. తోమా గారిలో ఒక్క వారం లేకపోయేసరికి ఎంత కోల్పోయాడంటే మొదటిది 19వ వచనం లాస్ట్ మాట, సమాధానాన్ని కోల్పోయారు. ఒక్క వారం రోజులు సమాధానం లేదు. శిష్యులందరికీ ఆ వారం రోజులు సమాధానం ఉందా లేదా? ఉంది. ఎవరికి లేదు? ఎవరైతే ఆ రోజు చర్చిలో లేరో ఆ వారం వాళ్ళకి సమాధానం లేదు. రెండవది ఏం లేదంటే ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన మిస్ అయ్యాడు. ఏంటి ఆ సాక్ష్యం? 20వ వచనంలో చూసాం మనం. ఆయన ఇలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపారు. ఒక గొప్ప సాక్ష్యాన్ని ఆయన వారం రోజులు మిస్ అయిపోయాడు. ఇక మూడవది మరలా సమాధానం కలుగుగాక అన్నారు. మూడవది ఇంకోటి మిస్ అయింది ఆయన. ఏంటి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం వారం రోజులు లేట్ అయింది. వారం రోజులు లేట్ అయింది. ఇక ఆఖరిగా ఏంటి అంటే 20వ వచనంలో చూడండి, ప్రభువును చూసి సంతోషపడ్డారంట. వారం రోజులు ఈయన దేనికి దూరం అయిపోయారు? సంతోషానికి దూరం అయిపోయారు. మనం అనుకుంటాము ఒక వారమే కదా అని మనం అనుకుంటాం. ఒక వారం, ఒక రోజు మనం చర్చి మానేస్తే ఎన్ని కోల్పోతున్నాము? సమాధానం కోల్పోతున్నాం, సంతోషాన్ని కోల్పోతున్నాం, గొప్ప సాక్ష్యాన్ని కోల్పోతున్నాం. ఒకరోజు మనం సంఘానికి వెళ్తే ఏమో ఆ రోజు ఎవరన్నా ఒక విశ్వాసి చెప్తున్నటువంటి సాక్ష్యం నిన్ను బలపరచొచ్చేమో. ఆ రోజు వాళ్ళ కుటుంబంలో చేసినటువంటి కార్యాలు నీకు ఆసరాని భరోసానే వచ్చేమో. ఒక్క రోజే కదా, ఒక్క వారమే కదా మనం మానేస్తున్నామని అనుకున్నాం. ఒక్క వారం మానేస్తే 14 రోజులు మానేస్తాం. ఒక ఆదివారం వస్తాం, ఒక ఆదివారం మానేస్తాం, మరలా ఆదివారం వస్తే మధ్యలో ఉన్న రోజులన్నీ ఇంచుమించుగా 12 రోజులు దేవుడికి మనం దూరం అయిపోతాం. ఒక్క వారమే దూరం అయితే ఎంత అయిపోయింది దీని పరిస్థితి. శిష్యులు అందరూ అంటున్నారంట. చూడండి 25వ వచనం. కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువుని చూచుతామని అతనితో చెప్తున్నారు. చూడండి అందరూ అంటున్నారు మేము యేసుని చూసాం. ఈయనకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? ఆ భాగ్యాన్ని ఈయన కోల్పోయాడు. 26వ వచనం చూడండి. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా. ఇంకా ఆయనకి ఏమొచ్చింది? ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే దేవుని నేను కోల్పోతే ఏమయ్యిందో అన్నటువంటి ఆలోచన ఆయనకి అర్థమైపోయింది. వారం రోజులు ఎంత సంతోషంగా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆనందంగా సమాధానంతో ఉన్నారు. వారం రోజులు నేను సమాధానమే లేదు. ఇప్పుడు ఈయన ఏమైంది? 8 రోజుల తర్వాత వీళ్ళందరూ కూడుకుని ఉంటే వాళ్ళతో పాటు ఈయన కూడా ఉన్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో, యేసుక్రీస్తు వారు వచ్చిన వెంటనే ఈయనకి కూడా ఏమొచ్చిందంటే శాంతి సమాధానం ఈయనకి వచ్చేసింది.
అందుకే మళ్ళీ ఈయన ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అంటున్నారు చూడండి 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా నేను తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి మీకు సమాధానము కలుగును గాక. ఇప్పుడు ఎవరికి కూడా సమాధానం వస్తుంది? తోమా గారికి కూడా సమాధానం వచ్చింది. ఒక్క క్షణం ఇదే మన జీవితాల్లో మనం అప్లై చేసుకుంటే, ఒక్క వారం మందిరం మానేస్తే నిజంగా ఆ వారం మనకి ఎలా ఉంటుంది? మనసంతా కూడా ఎలా ఉంటుంది? తోమా గారి పరిస్థితి కూడా అంతే. ఆ రోజు నేను ఉంటే ఎంత బాగుంది, ఈ పాటిగా నేను యేసుక్రీస్తుని చూసేది, ఈ పాటిగా నాకు శాంతి సమాధానం సంతోషం వచ్చేది. నువ్వు 8 రోజులు వెయిట్ చేశాడు శాంతి సమాధానం కోసం. ఆ 8 రోజుల్లో ఆయనకి అర్థమైపోయింది దేవుణ్ణి విడిచి ఉంటే బ్రతుకు ఎలా అయిపోతుందో అన్న విషయం ఆయనకి అర్థమైపోయింది. ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈరోజు నిజంగా మన ఇష్టానుసారంగా మందిరాన్ని మానేసే వారిగా గనక మనం ఉంటే దేవుడిస్తానన్న గిఫ్ట్ ఒకసారి చూద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం, మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉన్నది. బుద్ధిపూర్వకముగా అంటే తెలిసి కూడా మనందరికీ తెలుసా తెలీదా? ఆదివారం వచ్చిందంటే సమయం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మనం తెలిసి మానేస్తే అది ఏ పాపం అవుతుంది? బుద్ధిపూర్వకముగా చేసే పాపం, తెలిసి చేసే పాపం. ఆ పాపానికి ఏమన్నా బలి ఉంటుందంటున్నారా దేవుడు? బలి అనేది ఇక ఉండదు. అందుకే అంటున్నారు 30వ వచనంలో, పగ తీర్చుట నా పని. మన అందరికీ తెలుసు సహవాసం మానుకోకూడదు, సంఘముగా కూడుకోవడం మానుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో చర్చికి వెళ్ళడం, మన ఆరాధనని మనం నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే మొదట ఏం చేస్తున్నాము? యేసయ్యని పాదాల కింద వేసి తొక్కుతున్నాము. రెండవది, మన కొరకు చిందించబడినటువంటి రక్తాన్ని అపవిత్రంగా చేస్తున్నాము. మూడవది, కృపకు ఇచ్చినటువంటి ఆత్మను తిరస్కరిస్తున్నాం. కృపకు మూలమొక ఆత్మను మనం తిరస్కరిస్తున్నాం. ఇన్నిసార్లు దేవుడు చెప్పాడు. ఇంకా ఒకవేళ ఇంతమంది దైవ సేవకుల ద్వారా దేవుడు చెప్తున్నాడు, అమ్మ మందిరానికి దూరం అవ్వద్దు, ఆరాధనకు దూరం అవ్వద్దు అని ఎంతమంది సేవకులు చెప్తున్నా, ఒకవేళ మారనటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఇంతమంది సేవకులు గర్తిస్తున్నా నా పని నాదే అన్నట్టుగా ఉంటే, ఒక్కసారి సామెతల గ్రంథము 29వ అధ్యాయము, సామెతల గ్రంథము 29వ అధ్యాయము వీలుంటే అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. 29వ అధ్యాయము 1వ వచనం. ఎంతమంది సేవకులు ఎంత వాక్యము చెప్పినా గనక, ఎన్నిసార్లు గద్దించినను లోపడని వాడు అది తిరిగి లేకుండా హఠాత్తుగా, టైం ఏమన్నా పడుతుందా నాశనం అవడానికి? హఠాత్తుగా ఇన్నిసార్లు గద్దించినను లోబడకపోతే, దేవుని వాక్యానికి లోబడకపోతే తిరుగు లేకుండా ఏమొస్తుందంట? హఠాత్తుగా నాశనం వస్తుంది. తిరుగు లేదంటున్నాడు దేవుడు. తిరుగు లేదు. ఇంక ఏమాత్రము కూడా వేరే ఛాన్స్ లేదు. మనం తెలుసో తెలియకో చాలా చిన్నదంటున్నాను. ఒక్క విషయం నేను చెప్తాను. తల్లిదండ్రులుగా ఈరోజు మనమే చీటికి మాటికి మందిరాన్ని మనం ఎగ్గొట్టే వారిగా ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? ఒక సేవకుడు చెప్తున్నాడు, ఒక సేవకుడి నుంచి ఒక 11 ఏళ్ల కుర్రాడు అడుగుతున్నాడంట, నేను మా అమ్మా నాన్నల మందిరాన్ని ఎగ్గొట్టాలంటే నాకు ఎంత వయసు రావాలి? అంటే తల్లిదండ్రులు మందిరం ఎగ్గొట్టారని వాళ్ళు శిక్షించే వాళ్ళు ఉండరు. వాళ్ళ కళ్ళకి అదే కనపడుతుంది. నేను సండే స్కూల్కి వెళ్ళకపోతే నన్ను చితక్కొట్టేస్తున్నారు. నేను కూడా మా అమ్మా నాన్నల అవసరం వచ్చినప్పుడు మందిరం మానేయాలి, నాకు ఎంత వయసు రావాలి? వాడికి తెలియని విషయం ఏంటి అంటే, మందిరాన్ని మానేస్తే ఎవరు రెడీగా ఉన్నారు?
దేవుడు రెడీగా ఉన్నాడు. ఇన్నిసార్లు ఎంత వాక్యం వింటున్నాం, నిజంగా మనం మందిరాన్ని ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నామా లేదు? సంఖ్యాకాండం 15వ అధ్యాయం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం ముగించేస్తున్నాం. 15వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. 15వ అధ్యాయం సంఖ్యాకాండం, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 30వ వచనం. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశీ గాని ఎవడైనను సాహసించి పాపం చేసి, సాహసించి అంటే ఒకవేళ ధైర్యం చేసి దేవుడు చెయ్యొద్దన్నదే గనక చేస్తే వాడు యెహోవాను తృణీకరించిన వాడగును కనుక అట్టవాడు నిశ్చయముగా జనుల్లో ఉండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే. మాట చూడండి, అక్కడ రాయబడింది, వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి అంటే నిర్లక్ష్యం చేసి. ఏం చెప్పాడు దేవుడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పాడు? కొందరు మానుకొనుచున్నట్టు సమాజముగా కూడుకునుట మానక. ఆ మాటను గనక అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరితే ఏమవుతుందంటే నిశ్చయముగా కొట్టివేయబడు. వాడి శిక్షకు వాడే. ఈరోజు నిజంగా మన కుటుంబాల్లో వస్తున్నటువంటి అనేకమైన సమస్యలకు ఎవరు కారణం? మనమే కారణం. దేవుడు చేయొద్దన్నవి చేస్తున్నాం. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని, ఆయన సన్నిధిలో మనం కూర్చుండడం అనేది చాలా ఒక ఉన్నతమైనటువంటి అవకాశం. మనం ఉత్తునే ఊరికినే చిన్న చిన్న వాటికి బట్టలు నానబెట్టామని, కూర వండుకోవాలని, ఇలాంటి చిన్న చిన్న విషయాలకు మనం మందిరాన్ని మానేస్తే మనకు తెలియకుండానే ఎన్ని తప్పులు చేసేస్తున్నాం. నలుగురితో సమాజంలో కూడి దేవుని మనం ఆరాధించడం అనేది ఒక గొప్ప భాగ్యం. ఇంకొక మాట, ఆఖరి మందిరానికి ఖచ్చితంగా రావాల్సిందే, అయితే సమయానికి కూడా రావాల్సిందే. సమయాన్ని సద్వినియోగపరుచుకోలేని వాడిని దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక అజ్ఞానివి. చూద్దామని నేను అంటున్న మాట కదా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, 15వ వచనం, 5వ అధ్యాయం ఎఫెసీయులకు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుని. ఎలా అంటున్నారు? అజ్ఞానుల వలె కాదు. అంటే సమయాన్ని సద్వినియోగపరుచుకోలేని వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు? అజ్ఞాని. నేనంటున్న మాట ఇది పౌలు గారు అంటున్న మాట. ఒక రకంగా చెప్పాలంటే పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారు రాయించిన మాట, దేవుడే సాక్షాత్తు చెప్తున్నమాట. నువ్వు సమయానికి రాకపోతే ఎలాంటి వాడవి? అజ్ఞాని. అంటే సద్వినియోగం పరుచుకోవడం నీకు తెలియట్లా, మందిరము యొక్క ఆరాధన క్రమము తెలియట్లా, ఏ సమయానికి రావాలో తెలియట్లేదంటే సమయాన్ని సద్వినియోగపరుచుకునే అంటే టైం మేనేజ్మెంట్ అనేది తెలియట్లా. టైంని ఎలా మేనేజ్ చేయాలన్నటువంటి విషయం తెలియని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు? అజ్ఞానులు అని అంటారు. అజ్ఞానులు. దేవుడు అంటున్నమాట, నువ్వు సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నావంటే అజ్ఞానివి అని దేవుడు అంటున్నాడు. అయితే సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలో, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలో నేర్పినటువంటి ఒక బృందం ఉంది. ఆ బృందం ఎలాంటిది అంటే, ఆ బృందం ఏంటి అంటే స్త్రీల సమాజం. టైంని ఎలా మేనేజ్ చేయాలో చెప్పినటువంటి వాళ్ళు ఎవరంటే స్త్రీలే. ఎలా మేనేజ్ చేసేది టైం అనేది చూద్దాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 1వ వచనం. 24వ అధ్యాయము 1వ వచనం. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి. ఎవరు సిద్ధపరుస్తున్నారంట? స్త్రీలు సిద్ధపరుస్తున్నారంట. ఏ రోజున? ఏ రోజుకి?
ఆదివారానికి సిద్ధపరుస్తున్నారు. ఏం సిద్ధపరుస్తున్నారు? సుగంధ ద్రవ్యాలని సిద్ధపరుస్తున్నారు. అంటే వీళ్ళకు ఒక అవగాహన ఉంది. రేపు ఆదివారం తెల్లారిగట్ల మనం ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరికి వెళ్ళాలి. ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ఏమేం కావాలి? సుగంధ ద్రవ్యాలు కావాలి. అవి సిద్ధపరచుకోవాలి. ఎప్పుడు సిద్ధపరచుకున్నారో చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములను కొనిరి. ఎప్పుడు కొన్నారు? విశ్రాంతి దినము గడిచిపోగానే. విశ్రాంతి దినం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే శుక్రవారం నైట్ 6 నుంచి శనివారం నైట్ 6 వరకు ఉంటుంది. 24 గంటలు. శుక్రవారం రాత్రి 6 గంటల దగ్గర నుంచి శనివారం రాత్రి 6 గంటలు. వీళ్ళు ఎప్పుడు కొని ఉంటారు? ఖచ్చితంగా శనివారం 6 దాటిన తర్వాత. ఆదివారం కొన్నారా? ఆదివారానికి సిద్ధపరచుకున్నారు. ఎప్పుడు సిద్ధపరచుకున్నారు? శనివారమే సిద్ధపరచుకున్నారు. మనకి టైం మేనేజ్మెంట్ నేర్పుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బృందం ఇక్కడ మనకు కనపడుతుంది. విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా స్త్రీలే. ఆ స్త్రీల సమాజం నేడున్నటువంటి క్రైస్తవ స్త్రీలకు నేర్పుతున్నటువంటి పాఠం టైం మేనేజ్మెంట్ గనక లేకపోతే పౌలు గారు అన్న మాట ఏంటి? అజ్ఞానంతో ఉన్నాం. ఏ టైంకి ఏ పని చేయాలి, ఏ టైంలో దేన్ని చక్క పెట్టుకోవాలి అనేది గనక తెలియకపోతే దేవుడు అంటున్నాడు అజ్ఞానివి అని అంటున్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన స్త్రీలాళ్ళే. ఆ స్త్రీ గురించే చెప్పబడింది. టైం మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంట్లో ఉంటే తన భర్త ఎక్కడ ఉంటాడంటే అధికారులతో కూర్చుంటాడంట. వాళ్ళ పిల్లలు ఏమంటారంటే నువ్వు ధన్యురాలివి అని అంటారు. టైం మేనేజ్మెంట్, సమయాన్ని సద్వినియోగపరుచుకునేటటువంటి తత్వం ఖచ్చితంగా మనకి ఉండాలి. దేవుడు మనతో సూటిగా ఒకవేళ నీతో మాట్లాడాడు అనుకుంటే, మనతో దేవుడు సూటిగా మాట్లాడాడు అనుకుంటే ఈ క్షణమే వాక్యం వింటున్న మనము తీసుకోవాల్సిన తీర్మానం, మందిరానికి నెలకు ఒకసారి వస్తే సరిపోద్దా? ఖచ్చితంగా ప్రతి ఆదివారము కూడా మందిరానికి రావాలి. మన పిల్లలకి మనం మాదిరిగా ఉండాలి. ఆ మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఆమెన్ అనే టయానికి రావాలా? ఎప్పుడు రావాలి? మనకు ఉండాలి మైండ్లో ఖచ్చితంగా మొదటి ప్రారంభ ప్రార్థనకే నా కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? సంఘములో ఉండాలి. దేవుడు నా కొరకు సంఘంలో ఏర్పరిచినటువంటి పని ఏముందో ఆ పని నేను నిర్వర్తించాలి, నేర్పాలి పిల్లలకి. సంఘంలో వాడబడేటట్టుగా పిల్లల్ని మనము తయారు చేయాలి. వాడికి ఏదొచ్చో, ఒకవేళ ఆ చిన్న బిడ్డకి ఒకవేళ డ్రమ్స్ కొట్టే అలవాటు ఉంటే నీట్గా దానిలో నిష్ణార్థులు చేసి ప్రభు పనిలో వాడబడాలి. ఒకవేళ చక్కని స్వరం ఇస్తే దేవుడు ఏం చేయాలి? పాటల ద్వారా దేవుణ్ణి ఘనపరచాలి. ఒకవేళ మంచిగా పని చేసేటటువంటి నేర్పరితనం ఇస్తే సంఘంలో దేవుని కొరకు వాడబడాలి. మన పిల్లల్ని సంఘంలో నాటబడేటట్టు చేయాలి. నిజంగా దేవుడు అటువంటి పిల్లల్ని ఖచ్చితంగా ఉన్నతమైన స్థానాల్లో పెడతాం. వాళ్ళు ముందు వచ్చి మందిరంలో ఏ అవసరం ఉందో, కుర్చీలు సరిగ్గా వేయాలా, బరకాలు సరిగ్గా వేయాలా, ఇవన్నీ కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పుతూ ఉంటే, ప్రభు పనిని మనం చిన్నప్పుడే నేర్పుతూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళని దేవుడు ఏమాత్రం విడిచి ఆడి చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆడి లేత చేతులు నా మందిరంలో ఉన్నటువంటి దుమ్ముని ధూళిని శుభ్రం చేయడానికి ఉపయోగపడ్డాయి కదా, ఈరోజు తన జీవితాన్ని నేను ఉన్నతమైన స్థానాల్లో ఉంచుతా అని దేవుడు ఖచ్చితంగా మన పట్ల దేవుడు నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయము మనం ఈరోజు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి వర్తమానంలోనూ చెప్తాను, పిల్లల్ని ఆదివారం గాలికి వదలొద్దు. మందిరానికి ఖచ్చితంగా తీసుకుని వచ్చి మందిరంలో కూర్చోబెట్టాలి. ఏవైతే చిన్న చిన్నవిగా ఉంటాయో వాటన్నిటిని కూడా మనం పిల్లలకి నేర్పాలి. ప్రభువు పనిలో వాళ్ళు వాడబడేటట్టు ఖచ్చితంగా చేయాలి. అందుకే దేవుడు అంటాడు, బలవంతుని చేతిలో బాణముల వంటి వారుగా మనం ఏం చేయాలి? పిల్లల్ని చెయ్యాలి. అలా చెయ్యాలంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఆదివారం వస్తే మందిరంలో ఉండాలి. పిల్లల మందిరంలో ఉండాలంటే పెద్దల ఇంట్లో వంట వండుకోవాలి, అంతేనా? వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఖచ్చితంగా వారితో పాటు మందిరంలో ఉండాలి. దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా, మందిరానికి వెళ్ళడం మానవద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని సమయానికే మందిరానికి రావడం మనము అలవాటుగా మార్చుకోవాలి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింపచేసి మంచి తీర్మానాన్ని పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం రుచి చూసుదుముగాక. ఆమేన్.